నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఏంటి డబ్బులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇవైతే నాకు 2023లో సంక్రాంతికి ముగ్గు వేసినందుకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అలానే ఫ్యాషన్ షోలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు గిఫ్ట్ తో పాటు ఈ ఎన్వలప్ లో ఒక 500 రూపీస్ పెట్టి ఇచ్చారు. అవే ఇవన్నమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు దాచాను. దాసావు ఇప్పుడెందుకు తీసావా అని మీకు డౌట్ వచ్చిందా? మేమైతే తిరుపతి వెళ్తున్నాము ఆ రోజు, అందుకని ఈ డబ్బులు హుండీలో వేయడానికి అయితే తీసాను. మా అమ్మగారు నా ఫస్ట్ సాలరీ తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తానని మొక్కుకున్నారంట. నేనైతే 2017లో మేలో స్టార్ట్ చేశాను జాబ్ చేయడము. ఆ ఫస్ట్ సాలరీ ఇప్పటి వరకు ఎలా ఉంటుంది, అవన్నీ ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర దాచుకున్న మనీ ఏమైనా ఉన్నాయా అని తీసి చూసాను. దాచుకున్నవి అంతైతే లేవు. ఇంకా మా అమ్మగారి దగ్గరే తీసుకొని నేనైతే 6000 చేసుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మా అమ్మగారు మొక్కుకున్నారు కాబట్టి మా అమ్మగారి చేతితో అయితే వేయించేశాను. శివరాత్రి ముందు కదా హరిదాస్ గారు అయితే వస్తారు. హరిదాస్ గారు వచ్చే టైంకి అయితే మేమైతే రెడీ అయ్యి ఉన్నామనేసి హరిదాస్ గారికి బియ్యం అయితే వేసాము. మేమైతే ఆ రోజు మార్నింగే లేచి ట్రైన్లో చాలాసేపు ఉండాలి కదా, అందుకోసం అయితే బాక్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. టిఫిన్ తీసుకెళ్ళాము నైట్కి అయితే. అలానే మార్నింగ్ అయితే రైస్ సాంబార్ తీసుకెళ్ళాము. ఇంకా కొన్ని స్నాక్స్ కూడా తీసుకువెళ్ళాము. మేము తీసుకెళ్లిన వాటిల్లో కూడా ఇంకా మిగిలితే మా వాళ్ళకి ఇంకా ఇచ్చేసాము. మార్నింగే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీ అయిపోయాము. మాకైతే ఇక్కడ నుండి వ్యాన్ పెట్టారు కాకినాడ వరకు. మేము వెళ్లే తిరుపతి ఎక్స్ప్రెస్ కాకినాడ నుండి అయితే స్టార్ట్ అవుతుందంట. మేము వెళ్ళేది జనరల్కి కాబట్టి కాకినాడ వెళ్ళిపోయాము. అక్కడి నుంచి అయితే ప్లేసులు దొరుకుతాయని. మేమైతే ఇంత దూరం ఎప్పుడు జనరల్లో వెళ్ళలేదు, కానీ చాలా మంది ఉండటం వల్ల జనరల్లో వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇలా జర్నీ చేయడం చాలా కష్టము, ఎక్కువ టైం కాబట్టి. మా ఊరు నుండి కాకినాడ వ్యాన్ లో వెళ్ళాము. అసలు నుంచోడానికి కూడా ప్లేస్ లేదు, అలా వెళ్ళాము ఎండలో. ఒకటి కాకినాడ నుండి తిరుపతి వెళ్లే వరకు అయితే మేము అలా కూర్చొనే ఉన్నాము. పిల్లలందరము కాకినాడలోనే ఎక్కాము. కొంతమంది పెద్దవాళ్ళు రాజమండ్రిలో ఎక్కారు, అలానే సామర్లకోటలో కొంతమంది ఎక్కారు. ట్రైన్ లో అసలు కదలడానికి కూడా లేదు, అలా కూర్చున్నారు జనము. ఇంకా అందుకే మా అమ్మగారికి మా చెల్లికి కూడా నేనే తినిపించాను. ఆఫ్టర్నూన్ నైట్ కూడా. ఆఫ్టర్నూన్ అయితే మా అమ్మగారు ఎక్కేలేదు, రాజమండ్రిలో ఎక్కారు కాబట్టి లేట్ అయింది. ఈవినింగ్ ఎక్కారు. మొత్తం మీద వెళ్ళిన వాళ్ళందరము కూడా ఎలాగోలాగా కూర్చొని అయితే ఉన్నాము. ఈ జర్నీ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే గొడవలు కూడా చాలా జరిగాయి. తిరుపతిలో నెక్స్ట్ డే ఉదయం అయితే దిగిపోయాము. అక్కడ నుండి బస్సులు ఉంటాయి కదా కొండపైకి, బస్సు అయితే ఎక్కేసాము. అందరము ఒక బస్సులో సరిపోయాము. మార్నింగే కదా వెళ్ళటము, అంతలోని శీతాకాలము. బస్సులో నుండి అలా కొండలు చూస్తుంటే చాలా బాగుంది సీనరీ అయితే. కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ కొండల పైన వెంకటేశ్వర స్వామి ఫేస్ కనబడుతుంది కదా, దానికోసం అయితే చాలా ట్రై చేశాను, ఎక్కడా కనిపించలేదు నాకు సరిగ్గా. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది మాకైతే. ఇప్పుడు ఇలా కోలాటం కోసం అయితే కదిలాము. కోలాటం నేర్చుకున్నదే స్వామివారి దర్శనం కోసం. మా ఫ్యామిలీ మొక్కు ఉంది, కానీ వెళ్ళటానికి కుదరట్లేదు. ఎన్ని కష్టాలు పడైనా తిరుపతి అయితే వెళ్ళిపోయాము. ఇదండి తిరుపతికి మా ప్రయాణము. బాయ్.